రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించింది. అదేవిధంగా కూడా తెనాలి నుంచి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు ఘన విజయం సాధించారు. అసలు ఈ విజయంలో ప్రధాన కారణం ఏంటి, ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఏంటో ఇప్పుడు మనోహర్ గారిని తెలుసుకుందాం. సార్, ఈ విధంగా ఈ ప్రజలు ఈ విధమైన తీర్పునివ్వటాన్ని ఎలా చూస్తారు? అహంకారంతో పరిపాలించి వాళ్ళు తలుచుకుందనలా జరిగిపోతుంది. మేము చెప్పిందే చట్టం, మేమేం కావాలంటే చేసుకుంటాం. వ్యక్తిగతంగా ఆస్తులు ధ్వంసం చేసి అనేక మంది ప్రజల్ని, సామాన్యుల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టిన ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఇంటికి పంపించాలని నిర్ణయించుకుని ముందుకొచ్చారు. కానీ ఒక రాజకీయ వాతావరణం సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. ఒక కూటమి ఏర్పాటు చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, అనేక అంశాలపైన సహజంగా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను ఒప్పించి, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒప్పించి ఈ కూటమిలో భాగంగా మనం కలిసి ముందుకెళ్దాం, ప్రతిపక్ష ఓటు చిల్లనివ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ దుష్ట పరిపాలన మనందరం కూడా కలిసి ఎదుర్కోవాలని ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈరోజు జనసేన పార్టీకి 21 గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ పిలిపించారు. దానికి అనుగుణంగానే ఇలా జరిగిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అందులో ఏమాత్రం డౌట్ లేదండి. ఎందుకంటే ఆ రోజున ఎవరు కూడా నిలబడలేదు క్షేత్రస్థాయిలో. అనేక అంశాలపైన ఈ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలకే ఇసుక కొరత గురించి పాపం భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఇసుక విధానాన్ని ప్రశ్నించే విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం ఆ ఉద్యమాన్ని. ఆ రోజు నుంచి కూడా అనేక అంశాలపైన మేము పోరాడుతూనే ఉన్నాం. ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అది గుర్తించి ప్రజల కోసం మనం చేయాల్సింది ఏంటి ఈ ఎన్నికల్లో అనేది ఆలోచించుకుని ముందుగా ఒక కూటమి ఏర్పాటు చేయాలి, ప్రతిపక్ష ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచన విధానం ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు. దానికోసమే ఈ రోజున ఈ తీర్పు. ఎందుకంటే మంచి నాయకత్వం అవసరం. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వర్తమాన ఆలోచనలు, యువత ప్రత్యేకంగా ఎదురు చూసే నాయకత్వం ఆయనలో ఉంది. దానికోసం ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఆ విధంగానే తీర్పిచ్చారు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలతోనే ప్రజలు ఓట్లు పడతాయనేటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అది తప్పు అని రుజువైంది. రేపు మీ పాలన ఏ విధంగా ఉండబోతుంది? సంక్షేమం అనేది ఒక బాధ్యత అండి. ఈ పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించుకుని ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, ఎలిజిబుల్ బెనిఫిషరీస్, వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకోవాలి. అది చేస్తాం, కొనసాగిస్తాం. అది కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. వీళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 5 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి మన రాష్ట్రంలో? ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎక్కడైనా మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ అయినా? ఎవరికైనా తాగునీరు ఇస్తున్నారా? సాగునీరు ఇచ్చారా? రైతాంగాన్ని ఎక్కడైనా కాపాడారా? ఏమీ లేదు. కేవలం బట్టలు నొక్కామని చెప్పి మోసగించి ప్రతి శాఖలో కూడా వీళ్ళు కరప్షన్ చేశారు. ప్రతి శాఖలో కూడా అవినీతి ఉంది. ఇవన్నీ బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. ప్రజలకు అర్థమవుతుంది ఇంత దారుణంగా వీళ్ళు మోసం చేశారు ఈ 5 సంవత్సరాలు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పరిపాలించారు తప్ప ప్రజల కోసం మాత్రం పరిపాలించారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదు, ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భంలో ఇప్పుడు మీ పాలన ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? సింపుల్ అండి. ఏ విధంగా ఈ తీర్పునిచ్చారో అది ఆదర్శవంతంగా తీసుకుని గౌరవించి చాలా జాగ్రత్తగా మంచి పరిపాలన అందించే విధంగా విలువతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ విషయాలు, ప్రభుత్వం చేసే పథకాలు చేరే విధంగా ఎవరిని కూడా ఓట్ల పరంగానో పార్టీల పరంగానో చూసి వాళ్ళకి నష్టం కలగకుండా సమానంగా అందరినీ చూసి సమాజంలో అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ కూటమికి ఉంది. అది నిలబెట్టుకుంటాం. విలువతో కూడినటువంటి రాజకీయాలు తాము చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. దానితో పాటుగా కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద పూర్తిగా దృష్టి పెడతామని చెబుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి కట్టుబడి ఉంటాము, ప్రజల కోసమే మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, నాగార్జున యూనివర్సిటీ నుంచి.